చెట్టుబడి తెలుగు లోగిలి. విద్య యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతూ మరొక పద్యాన్ని ఏనుగు లక్ష్మణకవి గారు చెప్పారు. ఆ పద్యం: విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్చుడే, విద్య నెరుంగని వాడు మర్చుడే. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికి, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య రుణపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్చుడే. అంటే అర్థమైందంటే విద్య రహస్యంగా దాచిపెట్టబడినటువంటి ఒక నిధి లాంటిది. పూరుషాలికి ఈ లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా ఏమేం చేస్తుంది విద్య? రూపము మిక్కిలి అందాన్ని తెచ్చిపెడుతుంది. విద్య యశస్సు భోగకరి కీర్తి ప్రతిష్టల్ని చదువు ద్వారా జ్ఞానం ద్వారా మనం పొందవచ్చు. సుఖాల్ని ఇస్తుంది. విద్య రాజుల చేత కీర్తించబడింది, విదేశాల్లో బంధువుగా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉండేటువంటి ఈ మహత్తరమైనటువంటి చదువును నేర్చుకునేటువంటి వాడు నా దృష్టిలో మనిషే కాదు, ముమ్మాటికి కాదు అని ఏనుగు లక్ష్మణకవి గారు చెప్పినటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకసారి పద్యము: విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికెన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నిరంగని వాడు మర్చుడే. చెట్టుబడి తెలుగు లోగిలి.